రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సీలో దగా అయిన అభ్యర్థుల గురించి మరి పోరాటాలు విద్యార్థుల తరపునైతేనేమి, నిరుద్యోగుల తరపునైతేనేమి, రోజు ధర్నా కార్యక్రమం అయితేనేమి, నిరాహార దీక్షలు అయితేనేమి చేస్తూ ఈ రోజు మరి ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీని కూడా అడుగడుగున అడ్డుకోవాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం వివిధ రకాల ఆంక్షలను పెట్టి రాత్రి ఎప్పుడో 1 గంటప్పుడు నోటీసులు జారీ చేసి మీరు ర్యాలీ చేయడానికి వీల్లేదని చెప్పని అర్ధరాత్రి అపరాత్రి పూట మమ్మల్ని నిర్బంధిస్తా ఉన్నారు. కానీ ఎవరు ఇక్కడ చేతులు కట్టుకోలేరు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఎక్కడ వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. ఎప్పుడైనా సరే, ఏ నాటికైనా సరే నిరుద్యోగుల తరఫున కానీ ఎవరైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో నష్టపోయిన వాళ్ళందరి తరఫున కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటుందని చెప్పని మేమందరం తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ రోజు ఇంతమంది స్టూడెంట్స్ అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా పార్టీకి చెందిన అన్ని విభాగాల కార్యకర్తలు అయితేనేమి, సభ్యులు అయితేనేమి అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందరి డిమాండ్ ఒకటే. మరి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నీట్ ఎగ్జామ్ లో మరి ఏదైతే జరిగిందో దాని గురించి ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ గారు రాజీనామా చేసేంత వరకు తీసుకుపోయినారు స్టూడెంట్స్. మరి ఈ రోజు మరి మన స్టేట్ లో మరి ఎందుకు మీరు లోకేష్ గారి చేత రాజీనామా చేయించలేకపోతున్నారని చెప్పి మేము పార్టీ తరఫున గట్టిగా అడుగుతా ఉన్నాం. మరి ఎంతమంది నిరుద్యోగులను మోసం చేసి మీరు మెగా డిఎస్సీ అని చెప్పని దగా డిఎస్సీ చేసినారు. దీంట్లో మరి స్పోర్ట్స్ కోటా అని చెప్పని స్పోర్ట్స్ లో ఎటువంటి నేషనల్ ఇవన్నీ అర్హత లేని సర్టిఫికెట్ హోల్డర్లకు ఉద్యోగాలు ఇచ్చి మీరంతా విద్యార్థులను, నిరుద్యోగులందరినీ మోసం చేసినారు. వాళ్ళ తరఫున మరి ఈ రోజు సిబిఐడి ఎంక్వైరీ అడుగుతా ఉన్నాము. మరి నారా లోకేష్ గారి రాజీనామాను డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మరి నారా లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే, దీనికంతటికీ బాధ్యత వహించని చెప్పని దాని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ర్యాలీలు చేపట్టడం జరిగింది. విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ మేమందరం చెప్పేది ఒకటే, పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న మీకు ఎప్పుడు అండగా ఉంటాడు, మీ తరపున పోరాటం చేస్తాడు అని చెప్పని చెప్పేందుకు ఇది ఒక చిన్న ఉదాహరణగా చూపిస్తా ఉన్నాం.